తెలంగాణలో బీసీ వివాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళుతోందా? బీసీలను బీఆర్ఎస్ వైపుకు తిప్పే బాధ్యతలను కవితకు అప్పగించారా? అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్ అందులో భాగమేనా? అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు తమకు అండగా నిలిచారని బీఆర్ఎస్ భావిస్తుందా? బీసీల ఓటు బ్యాంకును పదిలం చేసుకునే వ్యూహ రచన బీఆర్ఎస్ చేస్తుందా? లెట్స్ వాచ్. రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెడుతోంది. బీసీల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల అంశాలపై స్పందిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా పూలే పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బీసీల సదస్సుకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఇటీవల హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి దళితులు, గిరిజనులు ఓట్లు వేయలేదని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. దళితులకు దళిత బంధు లాంటి పథకాలు అమలు చేసినా, అదేవిధంగా గిరిజనులకు పోడు పట్టాలు, తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలు దూరం అయ్యాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దీంతో ఎస్సీ, ఎస్టీలు తమకు దూరం అయ్యాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 50% పైగా ఉన్న బీసీలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. బీసీ సామాజిక వర్గాలు తమకు అండగా నిలవడం ద్వారానే 39 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనే చర్చ జరుగుతోంది. దీంతో బీసీ సామాజిక వర్గాలు తమకు దూరం కాకుండా ఉండేందుకు కవిత బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. మరి గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవడం సవాలుగా మారింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన బీసీల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల అంశాన్ని ఎత్తుకున్నారు అనే భావన నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఓట్ల కోసమే కవిత బీసీల జపం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం ఎందుకు పెట్టాలని అడగలేదని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. దీంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలు ఎవరికి మద్దతు ఇస్తారనేది చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని